జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి గురించి తెలుసుకుందాము. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమలవైకేకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితము భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు. ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు. ఏకాదశి వ్రతం ఆచరించేవారన్నా స్వామికి ఎంతో ఇష్టము. ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో ఆచరిస్తారో వారికి స్వామి వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తారు. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో పూజిస్తే ఎంతో విశేషమైన ఫలితం మనకు కలుగుతుంది. ఈ ఏకాదశి రోజు ఎవరైతే విష్ణు సహస్రనామం కానీ, విష్ణువు యొక్క స్తోత్రాలను కానీ పారాయణ చేస్తారో వారికి స్వామి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 1,00,000 పుష్పముల పూజ స్వామికి జరుగుతుంది. ఈ ఏకాదశి రోజు చిన్నపాటి దానం చేసినా మనకు ఎంతో విశేషమైన ఫలితము కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.